హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఉదయించే సూర్యుని చూస్తున్నారు కదా. ఉదయం 6:30 అయ్యింది. ఈ బంగారు వర్ణపు సూర్యుడు కిరణాలకి మనం ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుంటే దాన్ని మించిన గొప్ప అదృష్టం ఇంకోటి ఉండదు. కానీ చాలామంది ఎండకి చేస్తారు. ఈ రహస్యం తెలుసుకోవాలి అందరూ. ఆ బంగారు వర్ణపు సూర్యుడికి మనం నమస్కారం చేస్తే మనకి చాలా మంచిది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మా అయ్యన్ బాబు వస్తున్నాడు, తీసుకురావడానికి వెళ్ళారు. ఈయన ఆల్రెడీ వచ్చేస్తున్నారు, వచ్చేసారు. అప్పుడు వచ్చాడు, సంక్రాంతికి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. కర్నూలులో ఉంటున్నారు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చారు. వాడికి వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి కూడా ఇలా చేయాలని నా మనసుకు అనిపించింది. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ప్రతి నెల కూడా పుట్టినరోజు చేసేది. ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు కదా, ఫ్రూట్స్ పెట్టి అవి పెట్టి ఫ్లవర్స్ పెట్టి దాని క్రియేటివిటీకి తగ్గట్టు చాలా బాగా చేసేది. ఆడికి 9వ నెల దాకా చేసింది. ఇంకా 10వ నెలలోనే చనిపోయింది కదా అది. ఇంకా అప్పటి నుంచి ఆడికి ఏమీ లేవు పాపం. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత వెళ్ళిపోతే ఫస్ట్ టైం వచ్చాడు. అప్పుడు బాగా చిన్నపిల్లోడు. ఇప్పుడు 5వ సంవత్సరం కంప్లీట్ అయింది మా వాడికి. ఇప్పుడు వచ్చాడు. వీడికి ఇలా వెల్కమ్ చెప్పడం అంటే నా కూతురికి నేను వెల్కమ్ చెప్పినట్టు నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ బాధ అనేది మనసులో అలాగ ఉండిపోయింది కదా. అది నేను ఉన్నంతకాలం ఆ బాధ నాతోనే ఉంటుంది. అది ఎవ్వరూ తీయలేని బాధ అది. వీడిని హ్యాపీ చెయ్యాలి, ఎన్నో ఆశలు పెట్టుకుంది పిల్లోడి మీద. ఆడిని ఎలా చూడాలి, అలా చూడాలి అన్నీ నాకే చెప్పింది అది. ఇంకా అన్నీ నాకే చెప్పింది. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆడికి వెల్కమ్ చెప్పాము. వీడికి అలా వెల్కమ్ చెప్తే ఎంత సంతోషపడతాడంటాడు, చాలా సంతోషపడతాడు. ఎప్పటి నుంచో అడుగులు వేయించాలి ఎర్ర నీళ్ళల్లో అనుకున్నాను చిన్నప్పుడు. మా దగ్గర లేడు కదా, తర్వాత కుదరలా. ఈసారి ట్రై చేశాను, సరిగ్గా అయితే నాకు రాలేదు పెద్దగాన. పువ్వులతోని ఏదో చిన్నగా డిజైన్ చేశాను, ఏదో చేద్దాం అనుకున్నాను. కానీ డిజైన్ అయితే నాకు సరిగ్గా కుదరలేదు. నాకు వచ్చినట్టే వేసాను. తర్వాత వాడు అలా కూర్చున్నాడు కాసేపు. వాళ్ళ తాత వచ్చారు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు వాడు సంతోషం పట్టలేకపోయాడంట. అసలు అంత సంతోషపడిపోయి అక్కడ ఉన్నంతసేపు వాళ్ళ తాతని అస్సలు వదలలేదు. వాడికి పూరి అంటే ఇష్టం. పూరి చేయమన్నాడు, పూరి చేసాను, తిన్నాడు. అయితే మా అయ్యన్ బాబు మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు నిజంగా నేను ఎంత బాధపడ్డానంటే, మా అమ్మాయి చనిపోయినప్పుడు అంత బాధపడ్డాను. తర్వాత మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు అంత బాధపడ్డాను. అందుకనే వాడు వచ్చినప్పుడు సంతోషం అంటే మాకు మాటల్లో చెప్పలేమన్నమాట. అంత సంతోషపడతాం. వాళ్ళ తాతతోనే ఆడతాడు ఎక్కువ. వాళ్ళ తాతతోనే ఎక్సర్సైజులు చేసుకుంటాడు. ఆయన లేకపోతే ఇంట్లో ఉండలేడు. బయటికి వెళ్ళనివ్వడు. తాత నాతోనే ఉండు అంటాడు. అంత అలాగా వాళ్ళిద్దరూ అటాచ్మెంట్. ఎందుకంటే అది కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళ తాత గురించి చెప్పేది. తాతలా ఉండాలిరా నువ్వు, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని చెప్పేది. అవన్నీ నాతో చెప్పింది. అందుకే నేనేమో వాళ్ళ తాత అంటే ఆడికి బాగా అటాచ్మెంటు. వాళ్ళ డాడీ ఏమో అమెరికాలో ఉన్నాడు. ఆయన మరి రావాలి, మరి ఆయనతో అటాచ్మెంట్ ఈయనకి ఎలా ఉంటుంది అనేది చూడాలి. దేవుడు ఏది చేసినా అంత చిన్న వయసులో 10 నెలల పిల్లోడప్పుడు వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నిజంగా ఆ విషయంలో చాలా అన్యాయమే జరిగిందని నేను అనుకుంటాను. ఫ్రెండ్ నన్ను అడుగుతూ ఉంటాడు, అమ్మ ఎక్కడుంది, డాడీ దగ్గర ఉందా అని అడుగుతాడు. ఏం చెప్పాలి దానికి, మనం చెప్పడానికి కూడా నాకు మనసు రాదు. ఇంకా అందుకేదో చెప్తూ ఉంటాను. డీమార్ట్కి తీసుకెళ్ళి బాల్ కావాలన్నాడనమాట. బాగా ఫుట్బాల్ ఆడుతున్నాడు. బాల్ ఒకటి కొనిచ్చాము. ఇంకా దాంతోనే గ్రౌండ్లోకి వెళ్ళి మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు కదా, వాకింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతతో వెళ్ళి దాంతో ఆడుకుంటూ ఉంటాడు. చదువు అయితే మా వాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు, అంత బాగా చదువుతాడు. మా అమ్మాయి కూడా బాగా చదివేది. అందుకనే ఆ జ్ఞానం వాడికి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.